నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా పాలనలో అన్యాయాలపై అసెంబ్లీలో గలం విప్పిన చీఫ్ విప్ జీవి. గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్న షేక్ అబ్దుల్లా. ఎక్కడ మహిళల గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చంద్రబాబు నమ్మితే ఆ మాటకు అర్థం లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అసెంబ్లీలో దుయ్యబట్టారు. గత వైకాపా పాలనలో మహిళలకు చేసిన అన్యాయాలపై అసెంబ్లీలో గలం విప్పారు. మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉన్న చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో వారి దశ మార్చితే జగన్ వచ్చాక వారిని రోడ్ల పాలు చేశారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు 18,000 కోట్లు పసుపు కుంకుమ కింద ఇస్తే జగన్ కల్తీ మద్యంతో 30,000 మంది అక్క చెల్లెమ్మల తాలిబొట్లు తెంచారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ కు నిలయంగా చేసి పట్టపగలు కూడా ఆడవారి రోడ్లపై తిరగలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. వైకాపా పాలనలో 250 మంది ఎస్సీ మహిళలు, ఎస్టీ ఆడబిడ్డలు 2027 హత్యకు గురి అయ్యారని, మహిళలపై 2,04,414 నేరాలు జరిగాయని, ఒక్క మాటలో చెప్పాలంటే గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో పరిస్థితి తాలిబాన్ల పాలన కంటే ఘోరంగా తయారు చేశారని ఈ సందర్భంగా వివరించారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మిన సమాజం ఇది అధ్యక్ష. తమరు ఇందాక కూడా చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. దాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువు తీరుతారంటారు పెద్దలు అధ్యక్ష. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా మహిళా పక్షపాతి. ఈ దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలంటే, మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చంద్రబాబు గారు 25 సంవత్సరాల క్రితమే డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా మహిళలకు కొండంత అండగా ఉండి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా చేశారు అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం జరుగుతుందో తమకు తెలిసిందే. వైసీపీ పాలన వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో దీనికి భిన్నంగా ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్తే 5 ఏళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు అధ్యక్ష. ఎన్ని బాధలు. గత 5 ఏళ్లలో 250 మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురయ్యారు అధ్యక్ష. ఎస్టీ ఆడబిడ్డలు 2027 మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష. అట్లాగే వైసీపీ పాలనలో ఒక్క మహిళలపైనే 2,04,414 నేరాలు జరిగినాయి అధ్యక్ష. తాలిబాన్ల రాజ్యం కంటే ఘోరంగా తయారు చేశారు గత 5 ఏళ్ల పాలనలో. సుమారు 4,034 అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష. అలాగే 22,278 మంది మహిళలు అదృష్టమయ్యారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళారో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు. అట్లాగే వినుకొండలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసును తొక్కేశారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో. ఏంటి అధ్యక్ష, వైసీపీ కార్యకర్తలు నేరం చేస్తే, అత్యాచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మహిళలపై దాడులు పెరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. కొన్ని కేసులు అయితే కనీసం నమోదు కూడా చేయలేదు. దుర్మార్గంగా నమోదు చేసిన కేసుల మీద చర్యలు ఎక్కడున్నాయి అధ్యక్ష? చర్యలు తీసుకోకపోతే భయం ఎలా వస్తుంది అధ్యక్ష? మహిళల మీద అత్యాచారం చేసిన చర్యలు తీసుకొని ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష. భారతదేశంలో మహిళల మీద అత్యధికంగా దాడులు జరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ స్థానం వచ్చింది అధ్యక్ష. భారతంలో ఒక కీచకుడే అధ్యక్ష. కానీ వైసీపీ పాలనలో అడుగుకొక కీచకుడు తయారాడు అధ్యక్ష. అందుకే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలనలో మళ్ళీ ఈరోజు గత 9 నెలల్లోనే స్వేచ్ఛగా మహిళలు ఈరోజు గాలి పీల్చుకుంటున్నారు అధ్యక్ష. స్వేచ్ఛగా ఈరోజు బజారుకి రాగలుగుతున్నారు. ఈరోజు స్వేచ్ఛగా మళ్ళీ వ్యాపారాలు పెట్టాలా, మళ్ళీ ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్ళీ విజయాలు సాధించాలని ఓ లక్ష్యంతో ఈరోజు మహిళలు ముందుకెళ్తున్నారు అధ్యక్ష. గత పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 18,000 కోట్లు పసుపు కుంకానికి ఇచ్చారు అధ్యక్ష. కానీ జగన్ పాలనలో కల్తీ మద్యం ఇచ్చి 30,000 మంది పైగా తాలిబొట్లు తెంపి ఆ మహిళలకి అన్యాయం చేశాడు అధ్యక్ష గత పాలనలో. అధ్యక్ష
కేంద్ర ప్రభుత్వం 112 కోట్లు మహిళా భద్రత కోసం, మహిళా నేరాల నియంత్రణ కోసం నిధులు ఇస్తే ఆ నిధులు కూడా ఖర్చు పెట్టిన చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష, గత ప్రభుత్వం కేవలం 38 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే మహిళలకి రక్షణ కల్పించడంలో కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేనిటువంటి ప్రభుత్వం చూసాం అధ్యక్ష. అలాగే గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి వాటికి నిలయంగా మారిపోయినాయి అధ్యక్ష గత పాలకులు. ఈరోజు 9 నెలల్లోనే గంజాయి అమ్మాలంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అధ్యక్ష. ఈరోజు నేరాలని బాగా అదుపులో తీసుకొచ్చి కంట్రోల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించడమే కాకుండా ఇళ్ళు ఇచ్చిన, పట్టాలు ఇచ్చిన మహిళల పేరుతో ఇమ్మని ప్రోత్సహించడం వల్ల మహిళలకి ఒక భద్రత కల్పించారు అధ్యక్ష. అలాగే మహిళా ఎంటర్ప్రైనర్స్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు వ్యాపార రంగంలో కూడా ముందుండాలని, మంచి ఎంటర్ప్రైనర్స్గా తీర్చిదిద్దాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష అధ్యక్ష. తప్పనిసరిగా చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరుతాయి అధ్యక్ష. మహిళలు అత్యుత్తమంగా తీర్చిదిద్దబడుతుంది, మహిళలకి గొప్ప గౌరవం లభిస్తుంది. మహిళలు ఒంటి మీద చెయ్యి వేయాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇప్పటికీ కూడా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే గతంలో చంద్రబాబు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆడబిడ్డలకు పెడితే సూపర్ సక్సెస్ అయింది అధ్యక్ష. నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు. అక్కడి నుండి ఈరోజు నర్సాపేట ఆర్డీఓ ఒక మహిళ అధ్యక్ష. చంద్రబాబు గారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఈరోజు ఒక ఆర్డీఓ అయ్యారు అధ్యక్ష. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే మహిళలు భర్తలు వేధింపులు లోనైనటువంటి వాళ్ళకి కొంత విడాకులు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కూడా చట్టసవరణ చేసి మహిళలకు న్యాయం చేయమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుబాట అని చెప్పి ఒక దొంగల ముఠా బయలుదేరిందని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు నర్ర కిషోర్లు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దొంగల ముఠాని ఎవరు నమ్మొద్దని, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఫీజు రింబర్స్మెంట్ మీద దాదాపుగా 4,271 కోట్లు పెండింగ్ బకాయిలు గత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉండగా చేసిందన్నారు. ఈ రోజు కొత్తగా రోడ్ల మీదకు సిగ్గు లేకుండా యువత పోరుబాట అని చెప్పి ఏదో రకంగా యువతని మోసం చేయాలని వైసీపీ పార్టీ నాయకులు చూస్తున్నారు. దయచేసి ఈ మాయ ఉచ్చులో యువత పడొద్దు అని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైండ్ భ్రమించి రాష్ట్రంలో ఏదో రకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో పడదామని చెప్పి నెలకొక కార్యక్రమం పెడుతున్నారు. అంతకుముందు మీద రైతుల మీద పెట్టారు కార్యక్రమం, ఫెయిల్ అయిపోయింది. ఎవరు రైతులు రాలా, దానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు ఓన్లీ. మరలా ఇప్పుడు యువత అని చెప్పి యువత పోరంట ఒక దొంగల ముఠాగా తయారైపోయే రాష్ట్రంలో యువత పోరు కార్యక్రమానికి పిలిపిపోవడానికి సిగ్గుందా మీకు? అడుగుతా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా సరే రాష్ట్రంలో నిరుద్యోగ తరపున ఆయన కనీసం మాట్లాడావా? ఎంతోమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే, బంధులు నిర్వహిస్తే నువ్వు ఆనాడు విద్యార్థి నాయకులపై తప్పుడు కేసు పెట్టమాట వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటప్పుడు నీ దొంగ సంకల్ప యాత్రలో ప్రతి విద్యార్థికి నువ్వు న్యాయం చేస్తానన్నావు, ప్రతి యువతకు జాబులు ఇస్తా ఉన్నావు, జనవరి నెలలో జాబు కేంద్రాన్ని విడుదల చేస్తా ఉన్నావు. ఆనాడు చెప్పిన మాట నువ్వు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎందుకు జాబు క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మీ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఇవాళ మాజీ ఎమ్మెల్యేలు యువత పోరని చెప్పి పోస్టర్ విడుదల చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరాడే కార్యక్రమానికి ఈరోజు జగన్ రెడ్డి గారు పిలిపించారు. మరి ఎందుకు ఈ కార్యక్రమం పిలిపించారో కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరే పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా మీరే పెట్టి బకాయిలు మరి మీరే ధర్నాలు చేస్తున్నారంటే మరి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. గతంలో 4,200 కోట్ల రూపాయలు మీరు విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈరోజు మీరు పెట్టిన బకాయిల్ని సుమారు 800 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థుల అకౌంట్లో వేసిన ఘనత ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది. మీరు కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ విధంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే జగన్ రెడ్డి గారు ఒక్కసారి మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నిరుద్యోగైనా ఒక్క ఉద్యోగ అవకాశం నువ్వు కల్పించావా? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి కావడానికి చేసిన పాదయాత్రలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ విద్యార్థులకు మేనమావగా ఉంటామని చెప్పి కషాయమావుగా తయారు అయ్యి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన మాట వాస్తవం కాదా? నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గంజాయి గుట్కా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? పట్నానికి చెందిన షేక్ అబ్దుల్లా తన విజయ పరంపర ఖాతాలో మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన -30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్ పందెంలో ప్రతికూల వాతావరణం, అలవాటు లేని ప్రాంతంలో అనారోగ్యం పాలైన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా భారతదేశం నుండి పాల్గొన్న 80 మందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ వాసి పరుగుల వీరుడిగా పేరొందిన షేక్ అబ్దుల్లా గడ్డకట్టిన మంచుపై 42 కిలోమీటర్లను 6 గంటలలో పూర్తి చేసిన విషయం విదితమే. అందుకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును చేర్చడం జరిగిందని ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.